వేగవంతం చేసుకుంటున్నాం. శ్రీమద్ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాన్ని మనం సమర్పిస్తాం అనగానే కార్య వ్యగ్రత ఉన్న ఇవాళ పని నుండి నిన్న పని నుండి రేపటి పని ఉన్నా ఇవాళ ఇంకో అనుకోని ఆటంకం వచ్చినా ఈ కార్యక్రమంలోకి ప్రవేశించి కార్యక్రమ వైభవాన్ని నిలిపినటువంటి శ్రీమాన్ కొమాండూరి రామాచార్య స్వామి వారికి శ్రీమద్ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారం సమర్పిస్తున్నాం. ఆ సమ్మాన పత్రాన్ని శ్రీమాన్ వనం లక్ష్మీకాంతరావు గారు సమ్మాన పత్రాన్ని పఠిస్తారు. మనం వారి పరిచయాన్ని సమ్మాన పత్రం ద్వారా అందుకుందాం. తర్వాత వారికి సత్కారాన్ని పెద్దల యొక్క సింహస్థానంలో జరుపుకుందాం. దాన్ని సుఖాసీనుడు కావాల్సిందిగా కొమాండూరి రామాచార్య గారిని కోరు. భగవద్ రామానుజ సంప్రదాయ పరిరక్షణ ఊపిరిగా ఉభయ వేదాంతముల ప్రచారమే లక్ష్యంగా జీవనయానాన్ని కొనసాగించిన మహామహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి శాస్త్ర రత్నాకర ఉభయ వేదాంత మహోదరి ఉభయ వేదాంత శ్రీమాన్ డాక్టర్ శ్రీ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి 101వ తిరునక్షోత్ర శుభావసరమున శ్రీమాన్ కుమాండూరి రామాచార్య గారికి శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారములు సమర్పిస్తూ కొసగబడిన సన్మాన పత్రం. స్మృతి సౌరభాల నిలయమైన శ్రీమతి యశోదమ్మ గారు కీర్తిశేషులు శ్రీమాన్ కుమాండూరి కృష్ణమాచార్య గారి పుణ్యపుత్రుడై పాండిత్య పరంపరను పరిరక్షిస్తూ పరిపుష్టం చేస్తూ సంగీత సేవలో సత్య సంకల్ప స్వరూపులై వెలుగొందుకున్న మీరు సంగీత సుధాసాగరుడై సర సౌరభ స్రవంతులై రాగరంజిత రసిక హృదయానురంజకులై గాన గంధర్వులైన మీరు సంగీత పిపాసులకు కర్ణప్రియమైన మీ గాత్రంతో మధురానుభూతిని అందిస్తున్నారు. లఘు సంగీతంలో లయ లహరులను, శాస్త్రీయ సంగీతంలో గాంభీర్య గాఢతను, భక్తిరస గీతాలలో భావభరిత మాధుర్యాన్ని, చలనచిత్ర గీతాలలో చైతన్య చైత్రాన్ని దాటుతూ స్వరసృష్టిలో సృజనాత్మక శక్తికి చిరస్థాయి చిరునామాగా నిలిచారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్థాపకులై సంగీత విద్యను సజీవ సంపదగా మలిచి అనేక మంది శిక్షణను శ్రావ్య గాన శిఖరాలకు చేర్చి దేశ విదేశాలలో భారతీయ సంగీత సంస్కృతిని విస్తరింపజేసిన మీ కృషి నిత్య నూతన ప్రేరణ స్రోతస్సుగా నిలిచిపోతుంది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో మీ సాధన గురువులైన కుమారి ఓరిగంటి లీలావతి, శ్రీ పివి సాయిబాబా తదితరుల ఆశీస్సులతో ఆలంబన పొంది అనన్యమైన ఆరాధనకు పాత్రమైంది. ఆకాశవాణి ప్రసార భారతి వేదికపై గ్రేడ్ 1 సంగీత దర్శకుడిగా, గాయకుడిగా మీ ప్రతిభ ప్రతిధ్వనించిన తీరు సంగీత సాహిత్య జగత్తు గర్వకారణం. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు కొరకు 300కు పైగా కీర్తనలను స్వరూపమిచ్చి భక్తి రసానుభూతిని బాణీలలో బంధించిన మీ సేవ అమూల్య ఆధ్యాత్మిక ఆభరణం. నంది పురస్కారం నుండి ప్రెసిడెన్షియల్ అవార్డు వరకు, తానా, ఈటీఏ వంటి అంతర్జాతీయ గౌరవాల వరకు అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలతో అలంకృతులైన మీరు సంగీత రంగానికి శోభాయమాన శిఖరాగ్రం. సంగీత వారసత్వ పరిరక్షణలో, యువ ప్రతిభా వికాసంలో, తెలుగు సినీ సంగీతానికి దృఢపునాదుల నిర్మాణంలో మీ దృఢ సంకల్పం మాకు మార్గదర్శకం, మహోన్నత ప్రేరణ. భారతీయ సంగీతానికి మీరు చేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈ మహోన్నత గానకళా వైభవాన్ని గౌరవిస్తూ సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాన్ని మీకు ప్రదానం చేయుచున్నది. శ్రీ శ్రీయప్పతుల ఆళ్వారాచార్యుల అనుగ్రహంతో మీ భావి జీవితము ఇతోధికంగా సంగీత సేవలో, శ్రీ వైష్ణవ సంప్రదాయ సేవలో అంకితమవుతుందని ఆశిస్తున్నాం. ఇట్లు సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ వరంగల్ 6/5/2025. గురువుగారు తిరుపతి బొల్లారావు గారు 5 సంవత్సరాలు కర్ణాటక సంగీతం నేర్చుకొని ఆ రోజుల్లో 71లో గవర్నమెంట్ ఎంట్రన్స్ పాస్ అయ్యారు. అందువల్ల
16 వర్ణాలు, ఒక 20 కృతులు ఇవన్నీ కూడా నేర్చుకుని సంగీతాన్ని పంచుకుంటారు. రామాచార్య గారి సత్కారం చూసి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మాట్లాడతారు అన్నమాట. మాట్లాడతారు. జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు పరమ గురువులంతా ఆశీనులైన ఈ వేదికకి, గురువులందరి పాదాలకి ఈ దాసుడు మరొక్కసారి వారి పాదాలకి నమస్కరిస్తూ, ఒక మహానుభావులు వారి పేరు మీద ఒక అవార్డును ఈ చిన్నపాటి సంగీత సేవలో ఉన్నటువంటి దాసుడికి ఇవ్వడం, ఇది నాకు ఒక పెద్ద ఆశీస్సుల్లాగా భావిస్తున్నాను. వారి ఆశీస్సుల్లాగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మహానుభావుల ఆశీస్సులు ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలరు. కాబట్టి నా వంతుగా నేను సంగీతం నేర్చుకుంటూ, మీరేం చేస్తారో అని అడుగుతుంటారు నన్ను. నేను సంగీతం నేర్చుకుంటూ సంగీతం నేర్పిస్తుంటానండి అంటుంటాను. ఎందుకంటే నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకుంటుంటాను, నాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి నేర్పిస్తుంటాను. ఇదే పని నేను చేస్తున్నది. అలాగే ఇక్కడ ఈ పురస్కారము నేను అందుకోవడానికి నాకున్న అర్హతలు ఏంటో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నేను అది అర్హతగా భావిస్తాను. పరమ పూజ్య మన గురువులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి వారు మనకు ఉపదేశించిన మంత్రం జై శ్రీమన్నారాయణ. ఆ జై శ్రీమన్నారాయణకి స్వరపరిచి పాడే భాగ్యం నాకు దక్కింది, వారు కల్పించారు. బహుశా అది ఒక పెద్ద అర్హత నాకు కల్పించింది అనుకుంటాను ఈ అవార్డు కోసం. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా నా గొంతు వింటున్నారు. ఇది నాకు మా స్వామి వారు ఇచ్చినటువంటి ఒక బహుమానం, ఒక వరం. మరి మరొక్కసారి మీ అందరికీ నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. చక్కగా మనం భజన చేద్దాం. ఇప్పటిదాకా మనము సాహిత్య జ్ఞానాన్ని పొందాం. ఇప్పుడు మన స్వామివారు మనకు ఉపదేశించినటువంటి ఈ పరమ మంత్రాన్ని గాన రూపంలో ఒకసారి పాడదాం. 2 చేతులు పైకెత్తమన్నది భజన చేయడానికి. ఇక్కడ నాకు ఆర్కెస్ట్రా లేదు. ఆర్కెస్ట్రా ఏంటంటే మీ చేతులే నాకు. అయితే చాలా మంది అంటుంటారు మన వాళ్ళు ఆరంభ శివులు అని, కానీ కాదు అని మనం వరంగల్ వాళ్ళని నిరూపిద్దాం. ఎందుకంటే ఇది పోరుగడ్డ వరంగల్. ఇక్కడ ఆరంభించడం మొదలెడితే అంతమయ్యేదాకా ఆగేది ఉండదు. ఇక్కడ వరంగల్లో అది అంతు చూసేదాకా ఆగే సమస్య లేదు. అంతే. మన తెలంగాణలో ఈ గడ్డలో మహత్యం ఉంది, ఈ నీళ్ళల్లో ఈ మట్టిలో మహత్యం ఉంది. అది ఏ రకంగా అయినా సరే, అటు ఆధ్యాత్మిక రంగమైనా రాజకీయ రంగమైనా పోరు బాట అయినా ఎందులో అయినా ఈ గడ్డలో మహత్యం ఉంది. ఉందా లేదా ఒకసారి ఉంటే చప్పట్లు కొట్టాను. కాబట్టి నేను జై శ్రీమన్నారాయణ పాడినంతసేపు ఆరంభం చేయకపోతే చేయకండి, కానీ ఆరంభించాక ఆపకండి. ఎంతమంది ఆరంభిస్తారు? చేతులు పైకి నాతో పాటు పాడుతూ భజన మీ చప్పట్లతో మీ ఆర్కెస్ట్రా నాకు సహకారం అందించి
ఆశాంతం పాడుతుండండి. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మీరు ఇంకా శృతిలో పాడగలరు. మొహమాట పడుతున్నారు, మొహమాట పడకండి. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 ఎలుగెత్తి గుండెత్తి పాడాలి. ఆ స్వామిని పిలవకపోతే ఎవరిని పిలుస్తాం మనం చెప్పండి? ఆ స్వామిని పిలవడానికి ఎంతమంది మొహమాట పడుతున్నారు? నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ 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 నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. మరి ఇప్పుడు ఎక్కువ పాడే అవకాశం ఈ రోజు ఉండదు నాకు. ఈ రోజు నేను కేవలం ఈ మహానుభావుల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. నాకు మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఇంకా కొన్ని వందల వేల మంది పిల్లలకి సంగీతం నేర్పించే శక్తి నాకు వస్తుంది. తప్పకుండా మీ ఆశీస్సుల్లో అంత గొప్ప పవర్ ఉంటుంది. కాబట్టి మా స్వామి వారికి చాలా ఇష్టం సంగీతం అంటే, మా చెందిన స్వామి వారికి. అలాగే ఇందాకే రంగరామయ్య స్వామి వారు చెప్పారు, వర్ణాల దాకా ఆయన నేర్చుకున్నారు. ఆయన సంగీతం బాగా తెలిసిన ఆయన. అలాగే మా అహోబిల స్వామి వారు స్వయాన ఆయన గాయకులు, చక్కగా పాడుతారు. ఆయన పాటలు ఎన్నో మనం వింటుంటాం. కాబట్టి మన స్వామివారి ఆస్థానంలో ఒక సంగీతం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి 16 వర్ణాలు 22 కృతులు నేర్చుకున్నారు స్వామివారు. ఒకరోజు స్వామివారి దగ్గర కూర్చొని ఆ కృతులన్నీ నేను వింటాను, వారి పాదాల దగ్గర కూర్చొని వింటాను. అలాగే స్వామివారి మన ఆయన ఆస్థానంలో సంగీతం అనే ఒక శాఖ త్వరలో రాబోతోంది. ఒక పెద్ద సంగీతాలయం అక్కడ కట్టబోతున్నారు. స్వామివారి ఆశీర్వదించారు. మన రామేశ్వరరావు గారి సహకారంతో మన స్వామివారి ఆ ప్రాంగణంలో ఆ దివ్య సాకేత నగరంలో సాక్షాత్ రామానుజుల వారు
చల్లని చూపుల మధ్యన చాలా ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి సంగీత ఆలయం, ఒక సంగీత విద్యాలయం మేము స్థాపించబోతున్నాము. స్వామివారి ఆశీస్సులతో కొన్ని వేల మంది, లక్షల మంది పిల్లలకి అక్కడ సంగీతాన్ని నేర్పిస్తూ, సంగీతంలో రీసెర్చ్ చేస్తూ అలా వారి సన్నిధిలో సంగీత సేవ చేయబోతున్నాము. కాబట్టి అది తొందరగా రాబోతుంది. అలాగే వరంగల్ నగరానికి నన్ను పిలిచిన సముద్రాల వారికి, చటగోపాచార్యుల వారికి, ప్రెసిడెంట్ గారికి, ట్రస్ట్ ప్రెసిడెంట్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నేను నా శిష్య బృందం ఆర్కెస్ట్రాతో వచ్చి ఇక్కడ ఇదే ప్రాంగణంలో స్వామివారు అన్ని భగవన్నామ సంకీర్తన గానం చేస్తానని, ఈ దాసులు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి సంపూర్ణంగా ఒక 2 గంటలు మీకు పాటలు పాడి వినిపిస్తానని మనవి చేసుకుంటూ, నాకు ఈ ఆశీర్పూర్వక సన్మానం మహానుభావులైనటువంటి రఘునాథాచార్య స్వామివారి 101 తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా ఆయన దివ్యాశీస్సులు నాకు ఈ అవార్డు ద్వారా అందించినందుకు మరొక్కసారి కార్యనిర్వాహకులందరికీ నా వినమ్ర నమస్కారాలు తెలియజేస్తూ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. రఘునాథాచార్య స్వామి వారికి కూడా సంగీతం చాలా ఇష్టం. కుమాండూరి శేషాద్రి గారి కార్యక్రమాలను చాలా సంవత్సరాలు ఏర్పాటు చేశారు. మరి ఆ సంగీతంలో షహారా రాగం కోరి మరీ పాడించుకొని ఆనందించేవారు. ఈ చోట కూడా టీకేవి అయ్యంగార్ స్వామి వారి యొక్క సోదరులైన రామానుజన్ గారితో కచేరీ పెట్టించి ఆనందించారు. అలా ప్రతి సందర్భంలో సంగీత కార్యక్రమం ఉండేది కాబట్టి ఒక సంగీత పురస్కారం సమర్పించి ఆచార్యులకు ప్రియం కలగాలని అలాంటి ఒక సంకల్పం చేయడం జరిగింది. సభలో ఇంతమందిలో ఎవరు కూడా ఇంత కార్యక్రమం ఉన్నా అందరూ ఏం చేశారు, వెనుక ముందులో అయినా అందరూ ఉన్నారు. ఇది చాలా సంతోషము. ముందు వచ్చిన వారిని ముందుగా మనం క్షేమంగా సుఖంగా వారి గమ్యాలకు చేయించే విధంగా రంగరామాన్ని వారిని క్షేమంగా ప్రయాణం చేయవలసిందిగా, పెరుమాళను వారి క్షేమం కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వరంగల్